డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సిలబస్ షీట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు విడుదల చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ఒక నోటు మ్యాప్ను, రోడ్డు మ్యాప్ను ఇస్తూ ఈ సిలబస్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ సిలబస్లో అభ్యర్థులందరికీ వచ్చినటువంటి డౌట్ ఏమిటంటే 10th క్లాస్ సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి డౌటు, ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓల్డ్ వర్షన్ది చదవాలా, న్యూ వర్షన్ది చదవాలా అనే ప్రశ్నకు క్లారిటీ ఈ వీడియోలోనే మనము తెలుసుకుంటాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనకు ఈ రకంగా సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024 పేరిట సిలబస్ అనేది రిలీజ్ చేసింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024 ఫాలో 2023-2024 ఇయర్ సిలబస్ ఫర్ 3 to 10th క్లాసెస్. సో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఒక క్లారిటీ అనేది డిఎస్సి అభ్యర్థులకు ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. సో న్యూ టెక్స్ట్ బుక్ చదవకుండా పాత టెక్స్ట్ బుక్కే 10th క్లాస్ సంబంధించినటువంటి 2023-2024కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ అయిపోయి మనము ఎగ్జామినేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. మరి సిలబస్లో ముఖ్యంగా ఇండెక్స్ చూస్తే మనకు సెకండరీ గ్రేడ్ టీచరు, స్కూల్ అసిస్టెంటు, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషను, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్స్ వీటికి అందించికి సంబంధించినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. హెచ్జిటి సెకండరీ గ్రేడ్ సిలబస్ చూస్తే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్ అంటే 16 ప్రశ్నలు ఉంటాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 4 మార్క్స్ అంటే 8 ప్రశ్నలు ఉంటాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీలో 16 క్వశ్చన్స్ 8 మార్క్స్. కంటెంట్ అండ్ మెథడాలజీ టోటల్ కలిపి 40+20 టోటల్ 80 మార్క్స్కి ఉంటుంది. ఇందులో పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్కి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ సైకాలజీకి 8 మార్కులు, 16 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సిలబస్లో కూడా రిపీట్ అయినాయి. తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి 3rd to 8th డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు. సో కంపల్సరీ మనం 10th క్లాస్ వరకు ఈ సిలబస్ని అనుగుణంగా మనము పాఠ్యాంశాలను చదువుకొని ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 8 మార్కులు. సో ఇది ఉర్దూ వాళ్ళకి సంబంధించి ఒరియా. మనకు పార్ట్ 4 మ్యాథమెటిక్స్ కంటెంట్కి 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో నెంబర్స్, ఆల్జీబ్రా, అర్థమెటిక్, జియోమెట్రిక్, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా ప్రీవియస్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలే ఇందులో కూడా మెన్షన్ చేశారు. మ్యాథమెటిక్స్ మెథడాలజీ, తర్వాత సైన్స్కి సంబంధించిన కంటెంట్ 8 మార్క్స్ అప్ టు లెవెల్ 10th క్లాస్ వరకు. ఈ సిలబస్ అనేది మన టెక్స్ట్ బుక్స్ అన్నింటిని మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. మెథడాలజీకి 4 మార్క్స్, సోషల్ స్టడీస్కి 8 మార్క్స్, డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్. లైవ్లీహుడ్స్, సో పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్స్. మెథడాలజీకి 4 మార్క్స్ అంటే 8 ప్రశ్నలు ఉంటాయి. మరి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ సిలబస్ ఇది స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ సిలబస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీటిని మనము ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే నేను చివరికి చూపిస్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి అప్డేట్స్ మీ దాకా వచ్చిన వెంటనే మీ దాకా చేరుకోవాలంటే మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో వీడియోలో వెళ్ళిపోదాము. మరి ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. మరి దీంట్లో ఈ సిలబస్ అనేది మనం చూసుకోవాలి. మెథడాలజీకి 3 మార్క్స్ ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్కి, సైన్స్ కంటెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ మనకు ఎస్జిటీలకు, స్పెషల్ ఎడ్యుకేషన్కి ఎస్జిటీలకు కొంచెం తేడా అనేది ఉంటుంది. ఈ రకంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి 5 మార్క్స్, ఇంగ్లీష్ కంటెంట్కి
40 మార్క్స్, ఇంగ్లీష్ మెథడాలజీకి 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి. సో లిటరేచర్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ టర్మ్స్, పోయట్రీ, ప్రోజ్, ఎస్సే, నావెల్స్, డ్రామా, షార్ట్ స్టోరీస్, వీటన్నింటి గురించి కూడా మనం నేర్చుకోవాలి. వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్, హైపోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఐడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్స్, షార్ట్ ఫార్మేషన్స్, అబ్జర్వేషన్స్, వర్డ్ కొలియేషన్స్, గ్రామర్, హెల్పింగ్ వర్బ్స్, ఫారిన్ ఫేజ్డ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీషు, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ఇవన్నీ ప్రీవియస్లో ఇచ్చినటువంటి సిలబస్ అనుగుణంగానే కొద్దిగా నేమ్ చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. అంతే తప్పితే కనుక సేమ్ అదే కంటెంటే మళ్ళీ డిఎస్సి అభ్యర్థుల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తిరిగి విడుదల చేయడం జరిగింది. తెలుగుకు సంబంధించి చూస్తే ఇది తెలుగు సంబంధించినటువంటి సిలబస్. మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అందరికీ సైకాలజీలో సేమ్గానే ఉంటుంది. తెలుగు సాహిత్యం కంటెంట్కి 40 మార్కులు ఉంటుంది. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు గల ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఇందులో చక్కగా మెన్షన్ చేయడం జరిగింది. హెచ్జిటీలకు కాకుండా ఎస్ఏ వాళ్ళకి ఇది. మరి స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లు గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఉర్దూకు సంబంధించినటువంటి సిలబస్ షీట్లు, తమిళం, ఈ రకంగా ఎస్జిటీలకు సంబంధించి మరి ఎస్ఏలకు సంబంధించినటువంటి సిలబస్ షీట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ సిలబస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీటిని మనం ఎలా వెతకాలంటే మనకు ముందుగా ఏపీడిఎస్సి అని గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఇందులో వచ్చేటువంటి ఫస్ట్ లింకు ఏపీడిఎస్సి రిక్రూట్మెంటు, ఏపీడిఎస్సి apcfss.in అనేది లింక్ ఉంటుంది. ఈ లింకుని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో క్లిక్ చేయగానే మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనే పేరుతో ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మెగా డిఎస్సి సజెస్టివ్ సిలబస్ అని ఉంటుంది. క్లిక్ హియర్. దాన్ని క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఫైల్ మనకు మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. మరి సిలబస్ కూడా వచ్చింది కాబట్టి మీ ప్రిపరేషన్లో మరింత ముందుగా మీరు వెళ్తారని అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ టు మ్యాథ్స్ బై సద్దాం సార్. థ్యాంక్ యూ.